పరిశుద్ధాత్ముడిని దేవుని హస్తము అన్నారు. ఏంటి? దేవుని హస్తము. ఇందుకు చెప్తున్నాను, గుర్తుపెట్టండి. రెండవది దేవుని వ్రేలు అన్నారు. ఏంటట? దేవుని హస్తము, దేవుని వ్రేలు. దేవుని హస్తం అంటే, హస్తం అంటే ఏంటండి? దేవుడికి చెయ్యి ఉంటుందని. అంటే దేవుడు కుడి హస్తమా పరిశుద్ధాత్ముడు అంటే? ఇప్పుడు దేవుని ఊపిరి అన్నారంటే, ఊపిరి అంటే ఒక క్రియ జరిగించేదాన్ని. అంటే అక్కడ ఒక క్రియ అంటే ఒక ఫోర్స్, ఒక క్రియ జరిగించడానికి అక్కడ వాణపదం రుహక్ అన్నారు. ఇప్పుడు దేవుని హస్తం అంటే, హస్తం అంటే ఏంటి? నా హస్తం ఏం చేస్తుంది? పని చేస్తుంది, క్రియ జరిగిస్తుంది. దేవుని వ్రేలంటే పని చేస్తుంది. అంటే పనికి వాడే, క్రియకు వాడే పదాల దగ్గర దేవుని పని, దేవుని క్రియ, దేవుని ఊపిరి, దేవుని చెయ్య, దేవుని వ్రేలు, ఇలాంటి పదాలు కొన్ని సందర్భాలు వాడినప్పుడు ఎవరికి వాడారంటే చెప్పండి? పరిశుద్ధాత్ముడికి వాడారు.